విజయ్ నమ్మి చాలా చిన్న స్థాయి వ్యక్తులకి, చిన్న చిన్న కుటుంబాలకి, అంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులకి, ఆటో డ్రైవర్లకి, తన 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 కారు డ్రైవ్ చేసేటటువంటి డ్రైవర్ కొడుక్కి, అలాగే చిన్న చిన్న నర్సులకి, టీచర్స్కి, వీళ్ళందరికీ కూడా టికెట్లు ఇస్తే, ఒక ఆటో డ్రైవర్కి టికెట్ ఇస్తే గెలిచినటువంటి 2 రోజుల్లోనే ఆ వ్యక్తి బుద్ధి చూపించడం అయితే జరిగిందనమాట. సో దీంతో తమిళనాడులో #TVK ఫెయిల్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ట్రెండ్ కూడా కొడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మీడియా కూడా 2 రోజుల్లోనే ఈ ఎమ్మెల్యేలు చేసినటువంటి పనికి విజయ్ యొక్క పరువు తీస్తూ ఉన్నారు. సో రాయపురం నియోజకవర్గం నుంచి కొత్తగా ఎన్నికైనటువంటి TVK ఎమ్మెల్యే విజయ్ దాము తన యొక్క పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలన్నీ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. తన 46వ పుట్టినరోజు వేడుకల్లో విజయ్ దాము ఒక భారీ కత్తితో కేక్ కట్ చేశాడు అనమాట. ఆ కత్తి ప్లాస్టిక్ చెక్కతో చేసిందని అనుచరులు చెబుతున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి వీడియో వైరల్ అవుతూ ఉంది. అది చెక్కతో ప్లాస్టిక్తో చేసినటువంటి కత్తి కాదు, దాన్ని స్టీల్తో చేసినటువంటి కత్తి అనమాట, ఐరన్తో చేసినటువంటి కత్తి అనమాట. బేసిక్గా ఈ స్వాడ్ ఏదైతే ఉంటుంది, కత్తి ఏదైతే ఉంటుందో, వరలోంచి తీసేటువంటి కత్తి ఏదైతే ఉంటుందో, అలాంటి వాటితో పబ్లిక్గా ఎలాంటి స్టంట్స్ చేయకూడదు, మీడియా ముందు ఎలాంటి స్టంట్స్ చేయకూడదు. దాని అర్థం ఏంటంటే ఆ కత్తులు యుద్ధంలో మాత్రమే వాడతారు. నువ్వు చిన్న చాకు, ప్లాస్టిక్ చాకు పట్టుకొని ఇలా కోసినారు అనుకోండి, నైఫ్ పెట్టి, అది వివాదం కాదు. కానీ ఒక స్వాడ్ యుద్ధంలో మాత్రం వాడతారు, ఒక యుద్ధానికి సంబంధించిన కత్తి అక్కడే వాడతారు. కాబట్టి దాంతో వీళ్ళు పీకల పోయి ఇప్పుడే స్టార్ట్ చేసినారు, కేకులు కట్ చేయడం స్టార్ట్ చేసినారని చెప్పేసి మొదలెట్టినారన్నమాట. నెటిజన్లు అయితే మండిపడతా ఉన్నారు, ఇది గూండాయిజంగా ఉందని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది అయితే దీన్ని పోలీసులు చర్యలు తీసుకోవాలి. పబ్లిక్కి ఇలాంటివి చేస్తానంటే కుదరదు. ఎమ్మెల్యే కాదు కదా, సీఎం అయినా సరే పబ్లిక్గా నువ్వు కత్తి పట్టుకో, పైకి లేపు, అది విజయానికి సంకేతంగా ఉంటుంది. అంతేగాని నువ్వు కోస్తానంటే కుదరదు, అది వాడకూడదు పబ్లిక్గా. ఎమ్మెల్యేగా గెలిచిన దిక్కుమాలోడికి తెలియదు. బేసిక్గా నేను అలాంటి చిన్న స్థాయి వ్యక్తులకి టికెట్ ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అది సంగతి.